మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో శివరుద్ర సాధు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం చర్చిద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం, చెప్పండి. గురుగారు, ఇప్పుడు మనకి జనవరిలో కుంభమేళా రాబోతోందని వింటున్నాం కదా. అసలు మామూలుగా మనకి కుంభమేళా విశిష్టత ఏంటి? అసలు ఎందుకు జరుపుకోవాలి? దానికి ఎందుకు అంత మనం వాల్యూ ఇస్తూ ఉంటామని? కుంభమేళా వచ్చి 13వ తారీఖు జనవరి పౌర్ణమి నుంచి మొదలు శివరాత్రి 26 ఫిబ్రవరి వరకు ఉంది. అంటే సుమారు 45 రోజులు ఉంది. కుంభమేళా ప్రత్యేకమైన విషయం కాబట్టి తెలుసుకుంటే మంచిది. చాలామందికి తెలిసి మీరు అన్నట్టుగా గంగా స్నానాలు ఆచరించడం ఇంకా ఉత్తమం. కుంభ అనేది సంస్కృతి వాడమ్మా. కుంభ అంటే కలశం పేరు. కుంభ అంటే ఇట్ ఈస్ ద సంస్కృతి వర్డ్. మేళా అనేటిదేమో సముదాయం, అంటే మనుషులు కలిసి ఎక్కువ మంది రావడం మేళ. కుంభ అనేది ఏమవుతుందంటే అమ్మా, సాగర సంగమం జరిగే సమయానికి అన్ని వస్తువులు బయటకు వస్తున్నప్పుడు ఒక కలశం బయటికి వస్తుంది. ఆ కలశంలో అమృతం రావడం చేత దీన్ని, ఆ కలశం పేరేందంటే ధన్వంతరి అంటారు దాన్ని. ధన్వంతరి అనేది ఆయుర్వేదిక వనమూలికలలో వాడతాం. అమృతం అంటే దేవాది దేవతల యొక్క శరీరాన్ని జీవితం అంతా యవ్వనంగా కాంతివంతంగా మరణమే లేకుండా ఇవ్వడం అనేది ఉండడం వల్ల ఆ యొక్క భాండారం అంటారు దాన్ని, అమృత భాండారం వచ్చిన ఆ కలశాన్ని మన దగ్గర ధన్వంతరి కలశం అంటారు. ఆ ధన్వంతరి కలశాన్ని ఇప్పుడు ఉన్న అఘోరాలందరూ ఆ మేళని ధన్వంతరి మేళ అంటారు, కుంభమేళ అన్నారు. కుంభమేళ అని మనకు సహజంగా వచ్చింది. ఈ ధన్వంతరి మేళ అనేది దేవాది దేవతలు అమృతం వచ్చినప్పుడు ఒకళ్ళు తాగుతూ ఉంటారు. స్వీకరణ చేస్తూ ఉన్న సమయంలో అక్కడి నుంచి 4 అమృత బిందువులు పడ్డ ప్రాంతంలోనే ఈరోజు కుంభమేళ జరుగుతుంది. దేవతలు స్వీకరిస్తూ ఉన్న సమయంలో 4 అమృత బిందువులు భూమి మీద పడ్డాయి. ఆ పడ్డ ప్రాంతాలే అలహాబాద్, ఉజ్జయిన్, నాసిక్, హరిద్వార్. ఆ 4 సరస్సులలో పడ్డందుకు ఆ సరస్సులలో ఈరోజు ప్రయాగరాజ్ అన్న పేరుతోని మనము ఆ సరస్సులోకి వెళ్ళి స్నానం చేయడం చేత మరణగండం దాటుతాం. అమృతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరణమే ఉండకుండా చిరంజీవుల్లాగారని వాళ్ళు తాగారు కదా దేవాది దేవతలు. ఇక్కడ అమృతం లేదు కాబట్టి మరణగండాలని మనం దాటగలం. తీవ్రమైన కీళ్ళ నొప్పులు వాతంతో ఉంటాయి. కొంతమందికి చేతబడిలు, క్షుద్ర పూజలు చాలా సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ గంగా స్నానం చాలా పవిత్రమైనది. ఎందుకు పవిత్రమైనది? అసలు ఎక్కడో అమృతం పడి ఎన్నో సంవత్సరాలు అయింది ఇప్పటివరకు. ఎందుకంటే ఈ నక్షత్రాల ఆగమనమే ఆ సమయానికి ఆ 3 సరస్సులను కలుపుతుంది, గంగా, జమున, సరస్వతి. ఇప్పుడు మన దగ్గర ఓన్లీ గంగామాతే ఉంది భూమండలంలో. జమున మాత పైనుంచి వచ్చిందనమాట. సరస్వతి మాత మొత్తం కిందున్న 7 లోకాలు దాటి వెళ్ళిపోయింది, ఇప్పుడు లేదు భూమి మీద. కాకపోతే ఇక్కడ సరస్వతి మాత పుట్టింది అని చెప్తారు మన వాళ్ళు, కానీ సరస్వతి మాత పుట్టిన దగ్గర ఇప్పుడు లేదు, నీళ్లు లేవు అక్కడ. అన్నీ కలిసిపోయి అలా 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 ఒక తీరని సంగమం, అంటే ఆ త్రివేణి సంగమం అంటారు. ఆ 3 కలిసిన తరుణము ఈ 4 సరస్సుల నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ అఘోరాలు వచ్చి స్నానాలు మొదట ఆచరిస్తారు. ఎందుకు ఆచరిస్తారంటే అమ్మ, మరణగండాల కంటే ముందు నీటి గండం ఉంటుంది మన దగ్గర. ఎలా ఉంటుందంటే చర్మ వ్యాధులు వస్తాయిగా, ఇప్పుడు కంటామినేటెడ్ వాటర్లో స్నానాలు చేస్తే అలా రాకుండా చితాభస్మాన్ని శరీరానికి రాసుకోవడం చేత, పవిత్రమైన రుద్రాక్షలని వాళ్ళు శరీరం మీద ఎప్పటికీ పెట్టుకొని ఉండడం చేత పాజిటివ్ అనేది వాళ్ళ శరీరంలో కొంచెం హెవీ వాల్ట్స్లో ఉంటుంది, అంటే కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అమ్మ, విద్యుత్ శక్తి కంటే ఎక్కువ శక్తి అయింది. అంటే ఒక సూక్ష్మమైన శరీరం ఇది అనంతమైన లోకాలని ఏలగలుగుతుంది. ఎలా? స్నానం ఆచరిస్తారు అక్కడికి వచ్చి మొదట వాళ్ళు. ఈ శరీరంలో ఏదైతే చితాభస్మం రాసుకుంటారో అమ్మ, ఈ రుద్రాక్షలకు ఉన్న మహిమ అంతా పాజిటివ్ అనేది ఎప్పుడు ఉంటుంది శరీరం మీద. అంటే దైవానికి సంబంధించిన దగ్గర ఉంటారు కదా, శివుడు తప్పితే ఇంకా వాళ్ళు ఎక్కడ కనబడరు. అలాంటి కాస్మిక్ అంటే పాజిటివ్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ శరీరంతో వాళ్ళు నీళ్ళల్లో మునిగినప్పుడు ఆ గంగలో ఇక్కడున్న ఈ రుద్రాక్షలలో ఉన్న పవిత్రత, ఈ ఒంటి మీద ఉన్న పవిత్రత నీళ్ళల్లో కలిసిపోతుంది. బాగా గమనించండి. అంటే వీరి శరీరం మీద ఎన్నో చాంటింగ్స్, అంటే ఎన్నో పూజలు, పురస్కారాలు, ఎన్నో యాగాలు, మహాయజ్ఞాలు చేసి ఆయుర్వేదిక వనమూలికలని ఇలా మొత్తం శరీరం అంతా ఆవాహన చేసుకుంటారు. అవపోసనం అలా చేసుకున్నప్పుడు నీళ్ళల్లో మునిగినప్పుడు నీళ్ళల్లో కొన్ని కలుషితమైన జీవులు ఉంటాయి కదా, సూక్ష్మమైన జీవుల్లో
అవును. కొన్ని వచ్చేసి క్రిమి కీటకాలు ఉండి అవును. మనం మునిగినప్పుడు చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవును. వీళ్ళు మునిగిన తర్వాత అక్కడ నుంచి ఉన్న వాటర్ అంతా ప్యూరిఫైడ్ అవుతుంది. మ్మ్. దీని అర్థం ఇది రుజువు చేయబడ్డ డాక్యుమెంటేషన్. యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్ ఆల్సో. మ్మ్. 100 సంవత్సరాల క్రితం ప్రూవ్ చేయబడ్డది. అఘోరాలందరూ మునిగిపోసి అక్కడ వచ్చి స్నానం ముఖ్యంగా వచ్చి చేయడానికి గల కారణం అదే. వాళ్ళు స్నానం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ భక్తులు స్నానం చేయాలి. చేసినప్పుడే ఆ నీళ్లు పొల్యూటెడ్ నుంచి కంప్లీట్గా ఫ్రెష్ అవుతుంది, ప్యూరిఫైడ్ అవుతుంది. ఇది రుజువు చేయబడ్డది. వాళ్ళు అందుకు స్నానాలు చేస్తారు. అంతేకాని శివుడి దగ్గరే కూర్చున్న వాళ్ళకి ఈ గంగామాత చేంజ్ చేస్తుంది. ఇక్కడ కొంచెం లాజిక్ క్వశ్చన్. ఇప్పుడు ఎప్పుడు దేవుడి దగ్గరే ఉంటారు, శివుడినే గెలిచిన శక్తులు అవన్నీ. అలాంటప్పుడు ఈ నీళ్ళతోని వీళ్ళకి ఏం శక్తి వస్తుంది అంటే వీళ్ళు వచ్చింది సమాజం బాగు కోసం, అందుకని వాళ్ళు మునుగుతారు మొదట నీళ్ళల్లో. అది అక్కడ పవిత్రత. మళ్ళీ ఇందులో 4 రాశుల వారికి పవిత్రత ఉంది. కుంభరాశి, సింహరాశి, కర్కాటక రాశి, మేషరాశి. ఇలా 4 రాశుల వాళ్ళు ఆ అమృతం తాగుతున్న గడియల్లో వీళ్ళు కూడా పుట్టిండొచ్చు కదా అక్కడక్కడ భూమండలంలో. ఎందుకంటే అప్పటికి అమృతం పుట్టింది, ఆవు పుట్టింది, తావేలు వచ్చింది, అక్కడ తులసీమాత వచ్చింది, లక్ష్మీమాత వచ్చిందంటే కొన్ని జీవరాశులు ఉన్నట్టే కదా అప్పటికి. ఆ వాళ్ళు అమృతం వచ్చే గడియల్లో పుట్టిన వాళ్ళు కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళు ఆ సమయంలో మునగడం, ఆ సమయంలో స్నానం ఆచరించడం చాలా 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 శుభ సూచకం. మిగతా వాళ్ళకు కూడా శుభ సూచకమే, కానీ కొంచెం అప్రూవల్ వచ్చింది, కొంచెం లైన్లో వచ్చి డిఫరెన్స్ ఉంటుంది కదా తల్లి. అంటే ఇమ్మీడియట్గా రిజల్ట్ ఉండే 4 రాశులు వీళ్ళు. ఇందులో ముఖ్యంగా అఘోరాల ప్రస్తావన ఎందుకు కుంభమేళ? కుంభమేళలో ఒక అఘోరాలు 144 ఇయర్స్కి జరిగేది మహాకుంభమేళ. ఇప్పుడు మీరు చెప్తున్నది ఇది కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. 6 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ ఉంది. ఆ మేళ దాన్ని అర్ధ కుంభమేళ అంటారు. మళ్ళీ 3 సంవత్సరాలకు ఒకటి వస్తుంది, దాన్ని మేఘ అంటే మగువు కుంభమేళ అంటారు. 4 కుంభమేళలు అవుతాయి. ఇక్కడ 4 అమృత బిందులు పడ్డాయి, 4 సరస్సులలో పడ్డాయి. 4 రాశుల వారికి ఎవరి కోసం ఇచ్చారు? ఇది మానవుల శ్రేయస్సు కోసం. 4 సార్లు ఎందుకు గురువు గారు 144 ఇయర్స్ నువ్వు ఉంటావా, నేను ఉంటామా, ఎవరు బతుకుతారు? సహజంగా వ్యూవర్స్కి వచ్చే క్వశ్చన్. కానీ నక్షత్రాల ఆగమనం అనేది పరమాత్ముడు మొన్న ఒక రీసెంట్ 3 మంత్స్ క్రితము పంచగ్రహ కూటమి పోయింది, మీకు గుర్తుందా? 5 గ్రహాలు కలుస్తున్నాయి ఒక దగ్గర అని చెప్పి నేను ఇంటర్వ్యూస్ చాలా చెప్పాను దాంట్లో. అలా 144 ఇయర్స్కి కొంచెం గ్రహణాల కూటమి జరుగుతుంది పైన. అలాంటి సమయంలో ఇక్కడ కుంభమేళ, మహాకుంభమేళ జరుగుతుంది. మహాకుంభమేళకి ఎవరు వస్తారంటే అమ్మ, మహా ఋషులు. ఎలాంటి ఋషులు అంటే వాళ్ళు కూడా నీ యొక్క చిత్రపటం చూసి నిన్ను ఎన్నో జన్మ నుంచి ఏ విధముగా నీ వచ్చావు అని చెప్పగలిగిన జ్ఞాననేత్రం ఉన్న వాళ్ళు వస్తారు అక్కడికి. అంటే గురువులు ఆది గురువులు వస్తారు అక్కడికి. తర్వాత మహాకుంభమేళలోకి కుంభమేళలో కూడా వస్తారు వాళ్ళు, అన్ని కుంభమేళల్లో వస్తారు. ఎందుకు వాళ్ళు అంత సమూహంగా వచ్చి ఏం చేస్తారు? దే కౌంట్ ఈచ్ అదర్స్. ఎంతమంది ధర్మాన్ని కాపాడారు, ఎంతమంది శాస్త్రాన్ని భావి తరాలకు అందించారు, ఎంతమంది గురువులు శిష్యులను చేయగలిగారు, మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఎంతవరకు చాటింపు ఇచ్చారు. అంటే యాగాలు, హోమాలు, ఇదైనా పూజా విధానాలు చేశారా? ఇంకేదైనా చేయాల్సిన పని ఉందా? 15 అఖాడాలు ఉంటాయమ్మా ఇందులో. 15 అఖాడాలలో 15 గురువులు ఉండి, వాళ్ళ కింద ఉపగురువులు ఉండి, వాళ్ళ కింద గురువులు ఉండి, వారి కింద శిష్యులు, శిష్యుల కింద శిష్యులు, ఇలా ఉండే బృందం 15 అఖాడాలు. ఈ 15 అఖాడాలలో ఒక్కొక్క అఖాడాలో ఒక్కొక్క శక్తి కలిగిన ఋషివర్యులు ఉంటారు. 15 అఖాడాలలో ఏం పని గురువు గారు అన్న ఒక ప్రశ్న మీకు రావచ్చును. ఇదేంటంటమ్మా, ఒకప్పుడు నాగ సాధువులే ఉండేవాళ్ళు మన దగ్గర. వాళ్ళు అర్ధనగ్నంగా ఉంటూ దేశ రక్షణలో త్రిశూలం, భార్యడు త్రిశూలం ఇలా పట్టుకొని హరహర మహాదేవని ఎవడన్నా మన వైపు వస్తే వాళ్ళని తల తీసేయడమే వీళ్ళ డ్యూటీ. ధర్మో రక్షతి రక్షత ధర్మహింస తదైవచ ధర్మం సంస్థాపనాం సంభవామి యుగే యుగే అనేవాళ్ళు. వాళ్ళు అవతల వ్యక్తి ఎందుకు చెప్తున్నావు ఈ సోది అంతా అంటే ధర్మం కోసమే అనేవాళ్ళు. అంతే. అంటే పాపం చేసావు గారు కాబట్టి నీ తల తీయడమే నా డ్యూటీ, నాకు నేర్పించింది నీ తల తీయడమే, అంటే నా ధర్మాన్ని నేను కాపాడుతున్నా అనడం అనేది ఈ రోజుల్లో ఉండే విషయం. ఇలా జరిగిన తరుణంలో ఒక అఘోరాల ప్రస్తావన కుంభమేళకి రావడానికి మానవ శరీరం కాపాడుకోవడం. ఈ 13 నుంచి 26 వరకు జరిగిన దాంట్లో అన్ని బుక్స్ ఇప్పుడు అన్ని బుక్ అయిపోయింది. ఫస్ట్ ఒక 1 మంత్ వరకు ఫుల్ బుక్ ఉంటుందమ్మా.
ఎండ్ డేస్లో వెళ్ళడం చాలా మంచిది. కుంభమేళ ప్రత్యేకతలో మేము ఏంటంటే చాలా డీప్గా పోగలుగుతాం. Correct. ఎందుకంటే అఘోరాల వివరణ మానవులు తెలియకుండానే అందులో వెళ్ళి మునిగి వస్తున్నారు. అవును తెలిసి మునిగితే ఈరోజు చూడమ్మా అక్కడ అమృతం పడ్డదంట అని ఎవరికి తెలియదు. కుంభమేళ అనగానే వెళ్తూనే గంగానది ఉంటారు. స్నానం చేసి స్నానం. వస్తే అసలు పవిత్రత. గంగానది ఎందుకు చేయాలి స్నానం? అది తెలియాలి కదా మనకి. అసలు స్నానం చేయకపోతే ఏమైతే చేస్తే ఏంటంటే అదొక పవిత్రత మనకి శాస్త్రం, ఇతిహాసం, పురాణాలు రాసున్నాయి. ఇప్పుడు ఈ తర్వాత మళ్ళీ మనకి గోదావరి పుష్కరాలు ఉన్నాయి ఇక్కడ. అవును. మీకు తెలుసా అమ్మ, చాలా మంది మనతో కాంట్రవర్సీకి వచ్చినా పర్లేదు, గోదావరి నది అసలు భూమి మీద పుట్టిందే కాదు. గోదావరి నది గౌతమ మునివర్యులు తీసుకొచ్చారు భూమి మీదకి పైన ఆకాశం నుంచి. చాలా గొప్ప చరిత్ర మనది. గోదావరి వచ్చింది గౌతమ మునివర్యుడు పైనుంచి లాక్కొచ్చాడు ఆయన స్నానం చేయడానికి. ఆయన ఒక తప్పు చేస్తాడు. ఆయన ఆ తప్పు చేసినందుకు ఈ సరస్సులు నీళ్లు ఆయన స్నానం చేయడానికి అర్హత లేదు, మీరు తప్పు చేశారని. అప్పుడు ఈయన తపో శక్తితోని గౌతమ మునీశ్వరుడు పైన లోకం నుంచి గోదావరి నదిని తీసుకొస్తాడు, కిందికి వచ్చి ఆయన చేసుకుంటాడు అందులో స్నానం. అంటే ఆయన శక్తి అంత గొప్పది. ఇక్కడ ఏది కూడా అమ్మ ఊరికే రాలేదు, మనం ఎవరో పుణ్యాత్ములు పెట్టిన పుణ్యాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి మనము పుణ్యం చేయాలి. అందరూ కుంభమేళకి బయలుదేరి స్నానాలు ఆచరించి ధర్మాన్ని కాపాడడం చాలా మంచిది. చాలా బాగా నమః శివాయ. వివరించారు. ధన్యవాదాలు.